వేరే మతాల్లో అయితే ఒక్కడే దేవుడు కాబట్టి ఒక రూట్ ఉంటుంది, ఏదో వెళ్ళిపోతాం. ఇక్కడ 33 కోట్లు అంటున్నారు, ఎవరిని పూజించాలి? అయితే ఈ వేదవాన్మయం అవ్వచ్చు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, బ్రహ్మసూత్రాలు ఇవన్నీ చాలా సంక్లిష్టమైనవి, అర్థం చేసుకోవడానికి చాలా సమయం తీసుకునేవి. ఒక్కొక్క వేదం చదవాలంటేనే కొన్ని సంవత్సరాలు తరబడి పడుతుంది, అర్థం చేసుకోవాలంటే ఇంకొన్ని సంవత్సరాలు పడుతుంది. ఇదంతా అయ్యేటప్పటికి సగం జీవితం అయిపోతుంది, కానీ నిజమైన ధర్మం అర్థం కావట్లేదు కదా సామాన్యులకి అన్నప్పుడు ఇందులో చెప్పిన విషయాల్ని ఆచరించి ఇది జీవితం అని నిరూపించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని ఒక ప్రశ్న వచ్చినప్పుడు ఇతిహాసాలు వచ్చింది. ఇలాగ రాముడు ఇలా జీవించి చూపించాడు, వేదంలో చెప్పిన సత్యాన్నే పలికాడు, వేదంలో చెప్పిన కృతజ్ఞతనే చూపించాడు, అందుకని ఇలా చరితార్థుడు అయ్యాడని. అలాగే కృష్ణుడు అప్పటి సమాజానికి కావలసినట్టు జగన్నాటకం ఆడినా కూడా ఆయన ఎలా ఉన్నాడు, ఎలా జీవితాన్ని సాధించగలిగాడు అని నిరూపించి ఇద్దరు ఇక్కడే నడయాడిన ఇద్దరు వ్యక్తులను తీసుకుని ఇతిహాసాలను రాసిచ్చారు. అది కూడా కొంచెం అర్థం కాక, అంటే అర్థమైనా కూడా ఏదో ఒక మాయలు మంత్రాలు ఆకర్షణ లేక ఎక్కువ మంది ఆకర్షితులు అవ్వలేదని పురాణాల వాన్మయాన్ని తీసుకొచ్చారు. ఏదైనా అక్కడ చెప్పిన నిజాన్ని ఏకం సత్ విప్రాహ బహుదా వదంతి అన్నట్టు ఒకే నిజాన్ని గొప్పవారు రకరకాలుగా చెప్పారు అన్నట్టు అదే నిజాన్ని అందరికీ చేరవేయడానికి రకరకాల మార్గాలు ఎంచుకుని ఈ వాన్మయం అంతా తీసుకొచ్చారు. అందువల్ల ఇక్కడ ఉన్నంత వాన్మయం, ఈ హైందవ ధర్మంలో ఉన్నంత వాన్మయం, ఇక్కడ పుట్టినన్ని ప్రశ్నలు, ఇక్కడ వచ్చినన్ని సమాధానాలు ప్రపంచంలో మరి ఏ ధర్మంలోనూ రాలేదు కాబట్టి ఇది సమున్నతమైంది. దీన్ని చాలామంది వేరే మతాల్లో అయితే ఒక్కడే దేవుడు కాబట్టి ఒక రూట్ ఉంటుంది, ఏదో వెళ్ళిపోతాం. ఇక్కడ 33 కోట్లు అంటున్నారు, ఎవరిని పూజించాలి, ఎవరిని పూజిస్తే ఎవరి కోపం, ఇవన్నీ అంటూ ఉంటారు. కానీ ఏకం సత్ ఒక్కటే నిజం అని చెప్పిందే ఈ ధర్మం. కాబట్టి ఆ నిజాన్ని తెలుసుకోవడానికి మనం అందరం ప్రయత్నించాలి, కానీ వాళ్ళ ఆకర్షణలకు ఎవరు లోనవ్వకూడదని నా అభిప్రాయం.